హలో ఆల్ వెల్కమ్ టు క్రాక్ ద నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఫిజిక్స్కి సంబంధించి బీఎస్సీ వాళ్ళకి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ అండ్ ప్రూవ్ స్టోక్స్ థియరం, స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ థియరం ఆఫ్ డైవర్జెన్స్, ఎక్స్ప్లెయిన్ ద డైవర్జెన్స్ అండ్ డెరైవ్ an expression for divergence, a vector field, write the significance of it. సో ఈ క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 10 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేశాను అనమాట. ఈ క్వశ్చన్స్ అయితే యూనిట్ 1 నుంచి వస్తున్నాయి ఎగ్జామ్లో. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట. ఒక్కో టైం అయితే మీకు లక్ అయితే బాగుంటే. ఇక లెట్స్ గో ఆన్ ద వీడియో. ముందుగా మీకు గాస్ థియరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు బీఎస్సీ ఫిజిక్స్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి యూనిట్ 1 నుంచి స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ డైవర్జెన్స్ థియరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ చూసుకోండి. ద టోటల్ అవుట్వర్డ్ ఫ్లక్స్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్ త్రూ ద క్లోజ్డ్ సర్ఫేస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ది వెక్టార్ ఫీల్డ్ అనమాట. సో ఓకే, స్టేట్మెంట్ చూసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు స్టేట్మెంట్ అవుట్వర్డ్ ఫ్లక్స్కి సంబంధించింది అనమాట. వెక్టార్ ఫీల్డ్ త్రూ ది క్లోజ్డ్ సర్ఫేస్. ఇప్పుడు క్లోజ్డ్ సర్ఫేస్ గురించి మీకు చెప్తాను. మీకు డయాగ్రామ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను రఫ్గా అయితే గీస్తాను అనమాట డయాగ్రాము. సో రఫ్గా అయితే చూద్దాము. సో నేను మీకు చివరిలో అయితే చూపిస్తాను. సో ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే మీరు సో ఇలా అయితే ఉంటుంది. ఒక బాక్స్ తీసుకొని ఇక్కడ స్టేట్మెంట్లో ఏమన్నాడు, ద టోటల్ అవుట్వర్డ్ ఫ్లక్స్ సర్ఫేస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది ఇంటిగ్రల్ అనమాట. సో ఇక్కడ ఫ్లక్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఫ్లక్స్ అనుకుంటే సో ద టోటల్ అవుట్వర్డ్ ఫ్లక్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనము ఈ అవుట్వర్డ్ ఫ్లక్స్ అనేది ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఎక్స్, దీన్ని వై, జెడ్ అనుకోండి, దీన్ని ఏ అనుకోండి. ఈ ఫ్లక్స్ అనేది దీని యొక్క వాల్యూమ్ ఇంటిగ్రల్. వాల్యూమ్ అంటే దీని యొక్క వాల్యూమ్కి డైవర్జెన్స్గా ఈక్వల్ అయిపోతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూమ్ ఇంటిగ్రల్. సో సర్ఫేస్ ఎస్ కదా, ఈ మొత్తాన్ని సర్ఫేస్ అనేది ఎస్ కదా. సో ఎస్ అనేది ఈ XYZ ఏ యొక్క ఇంటిగ్రల్కి ఈక్వల్ అయిపోతుంది అనమాట. వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని మనం మ్యాగ్నెటికల్గా ఎలా రాయాలి? డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఎస్ ఏ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి డెల్ ఎస్ డాట్, ఇది డెల్ కాబట్టి డెల్ డాట్ ఏ బార్ డివి అంటే డైవర్జెన్స్ అనమాట. సో దీని ప్రూఫ్ చూసుకుందాం. ఇప్పుడు దీని ప్రూఫ్ వచ్చేసి ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యాపిటల్ ఏఎక్స్ స్మాల్ ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై ఇంటూ స్మాల్ ఏవై బార్ ప్లస్ ఏఎక్స్ ఏజెడ్ బార్. సో ద డైవర్జెన్స్ ఆఫ్ ఎనీ వెక్టర్ ఏ బార్ ఈజ్, ఇక్కడ డెల్ డాట్ ఏ బార్ తీసుకుంటాం అనమాట. సో డెల్ డాట్ ఏ బార్ తీసుకుంటే ముందు డెల్ డాట్ ఏ బార్ తీసుకుందాం. డెల్కి ఫార్ములా ఏంటి? డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ అనమాట. సో అర్థమైందా? డెల్ డాట్ ఏ బార్కి ఫార్ములా అనమాట ఇది. డెల్ డాట్ ఏ బార్కి డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో ఎక్స్ డో జెడ్ అనమాట. టేక్ ద వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు వాల్యూమ్ ఇంటిగ్రల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం మీకు. సో ఇక్కడ వాల్యూమ్ ఇంటిగ్రల్ తీసుకున్నాము. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే డెల్ డాట్ ఏ బార్ అయితే తీసుకున్నాము అనమాట. ఇక్కడ మీరు గమనించుకుంటే డెల్ డాట్ ఏ బార్కి ఇట్లా తీసుకున్నాము. సో డో ఎక్స్ బై డో ఎక్స్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో అయింది. టేక్ వాల్యూమ్ ఆన్ బోత్ సైడ్స్. వాల్యూమ్ అంటే త్రిబుల్ ఇంటిగ్రల్ తీసుకోవాలి. త్రిబుల్ ఇంటిగ్రల్ వి అనేది తీసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో వాల్యూమ్ అంటే ఇది అనమాట. సో త్రిబుల్ ఇంటిగ్రల్ వి డెల్ డాట్ ఏ బార్ డిఎక్స్ డివై డిజెడ్ ఇది తీసుకుంటున్నాం అనమాట. దేనికి తీసుకుంటున్నాం మనము? సో ఇక్కడ మీరు ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ డిఎక్స్ డివై డిజెడ్ ఇక్కడ కూడా
డిఎక్స్ డివై డిజెడ్ దీన్నే మనము వాల్యూమ్ అంటామన్నమాట. వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్ అని అంటాము. ఇది ఇక్కడ చూసుకోండి, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్, దాన్నే మనం తీసుకున్నాం అనమాట. అదే ఈక్వేషన్కి ఇవి యాడ్ చేసాము. మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఈ ఫార్ములా రాసుకున్నామా, ఈ ఫార్ములాకి సింపుల్గా మనం యాడ్ చేసామన్నమాట. ట్రిపుల్ ఇంటిగ్రల్ వి డెల్ ఏ బార్ ఎస్టీస్కి రాసుకొని ఇక్కడ యాడ్ చేసి రాసాము. ఓకే, క్లియర్ అయింది కదా. సో ఇది క్లియర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవి రెండిటు ఇది ఉంది కదా, ఇది లోన్కి అప్లై చేసి రాస్తామన్నమాట. అంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ వి డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్ డివై డిజెడ్ అది రాసాము. తర్వాత ట్రిపుల్ ఇంటిగ్రల్ వి డో ఏవై డో వై రాసి డిఎక్స్ డివై డిజెడ్ అది ఇక్కడ రాసాను చూడండి. తర్వాత ట్రిపుల్ ఇంటిగ్రల్ రాసేసాము. తర్వాత డో ఏజెడ్ బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్, దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాము. ఇక్కడ ఇది ఉంది చూసారా, ఈ ఫుల్ ఫామ్ అనేది ఇక్కడ రాయాలి, నేను ఇక్కడ రాయలేదు. తర్వాత టేక్ అంటే ఫస్ట్ తీసుకోవాలి మనం. ఫస్ట్ తీసుకొని సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్న తర్వాత ఈక్వల్ టు పెట్టేసుకొని ఒక ఇంటిగ్రల్ని లోన్కి అప్లై చేయాలి. సో ఒక ఇంటిగ్రల్ లోన్కి అప్లై చేస్తే ఇంటిగ్రల్ డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్ అయిపోతుంది. డిఎక్స్ కూడా లోన్కి వస్తుంది కాబట్టి డివై డిజెడ్ ఇక్కడ మిగులుతుంది. ఈ మొత్తం వాల్యూ మనకి ఏఎక్స్ అవుతుంది. ఎలా అవుతుంది భయ్యా అంటే డోకి డో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ ఏఎక్స్ బై ఎక్స్ అంటే ఏఎక్స్ అయిపోతుంది, అంటే 1 అయిపోతుంది అనమాట. అప్పుడు ఏఎక్స్ మిగులుతుంది. అర్థమైందా? సో ఏఎక్స్ డివై డిజెడ్ మిగులుతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఈ మొత్తం వాల్యూ మనకి ఏఎక్స్ అయిపోతుంది. తర్వాత డివై బై డిజెడ్ రాసేసారు. డబుల్ ఇంటిగ్రల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకుంది ఇది కాబట్టి దానికి ఏఎక్స్ అయిపోయింది కదా. డివై బై డిజెడ్ ఫార్ములా అంటే డిఎక్స్ ఎక్స్ అవుతుంది అనమాట. డివై బై డిజెడ్ అనేది డిఎస్ జెడ్ అయిపోతుంది, డిఎస్ ఎక్స్ అయిపోతుంది అనమాట. ఎక్స్ కాబట్టి ఎక్స్ టర్మ్ కాబట్టి మనం తీసుకుంది ఏఎక్స్ తీసుకున్నాం కాబట్టి డిఎస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు సిమిలర్గా ఇప్పుడు ఈ రెండింటికి రాయాలి కదా. ఇప్పుడు ఇది అయిపోయింది. ఈ రెండింటికి కూడా సిమిలర్గా రాసుకోవచ్చు. మీరు రాసుకోవాలనుకుంటే ఇట్లా క్యాలిక్యులేషన్ చేసి రాసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఎలా రాయాలంటే యాజ్ ఇట్ ఈజ్కి ఇక్కడ ఎక్స్ ఉన్న కాడ వై పెట్టేసి రాసేయడమే అనమాట. చూసారు కదా, ఇక్కడ ఎక్స్ ఉన్న కాడ వై పెట్టేసి రాసాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదే ప్లేస్లో ఎక్స్ ఉన్న కాడ జెడ్ పెట్టేసి రాస్తే ఈ రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఈక్వేషన్ 3, 4 అనుకుంటాము, ఈక్వేషన్ 2, 3, 4 అనుకుంటాము. అర్థమైంది కదా. సో ఇంతవరకు మీకు క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీని కంటిన్యూషన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు కంటిన్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 సబ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే మీకు తెలుసు కదా. సో ఈ 3 ఈక్వేషన్స్ కంబైన్ చేసి రాసాం కదా, అది ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం. సో ట్రిపుల్ ఇంటిగ్రల్ డెల్ ఏ డివి అంటే డైవర్జెన్స్ అనమాట. డివి అంటే డైవర్జెన్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఏఎక్స్ డిఎస్ఎక్స్ ప్లస్ డబుల్ ఇంటిగ్రల్ ఏవై డిఎస్వై. ఈక్వేషన్స్ అనేవి ఇక్కడ రాసేసాము. రాసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీటిని మొత్తాన్ని కలిపి రాసేద్దాం అనమాట. ఇక్కడ ఇవి ప్లస్లో ఉన్నాయి కదా, ప్లస్లోవి రాసేద్దాం సింపుల్గా. ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది కామన్ తీసేసి రాద్దాం అనమాట. ఇంటిగ్రేషన్ కామన్ తీస్తే ఏఎక్స్ డిఎస్ఎక్స్ ప్లస్ ఏవై డిఎస్వై ప్లస్ ఏజెడ్ డిఎస్జెడ్ రాసిస్తే ఒక స్టెప్ అవుతుంది. ఇక ఆ తర్వాత డబల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ అయిపోయి ఏ బార్ డాట్ డిఎస్ అవుతుంది. ఈ మొత్తం వాల్యూ ఏ బార్ డాట్ డిఎస్ అవుతుంది అనమాట. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక ఈ వాల్యూ వచ్చేసిందిగా, డెల్ డాట్ ఏడివి ఏ బార్ డైవర్జెన్స్ వచ్చేసింది కదా. సో ఏ బార్ డైవర్జెన్స్ వచ్చింది. ఇక ఇదే అనమాట మనం ప్రూవ్ చేయాల్సింది. ప్రూవ్ చేసాం, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ట్రిపుల్ ఇంటిగ్రల్ డెల్ డాట్ ఏడివి ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఏ బార్ డాట్ డిఎస్ అనమాట. ఇదే మనం ప్రూవ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అప్లికేషన్స్ చూసుకోండి. సో డైవర్జెన్స్ థియరం అప్లికేషన్స్, ఇట్ అప్లైస్ టు టైమ్ వేరింగ్ అండ్ స్టాటిక్ ఫీల్డ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద వాల్యూమ్ ఇంటిగ్రల్ into a closed surface integral. It is used in field of engineering in electrostatics.
చాలా సింపుల్గా అయితే ఉన్నాయి మీకు అప్లికేషన్స్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డైవర్జెన్స్ థియరం అయితే చూసేద్దాము. సో ఇక్కడ డైవర్జెన్స్ కూడా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైవర్జెన్స్ థియరం బీఎస్సీ ఫిజిక్స్ వాళ్ళకి 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యూనిట్ 1 నుంచి సెకండ్ సెమిస్టర్లో ముఖ్యంగా డైవర్జెన్స్ ఆఫ్ వెక్టార్ ఫీల్డ్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్. It is defined as the amount of flux per unit volume. సో ఇది అనేది కొద్దిగా ఈ 2 స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా అనేది నేను మీకు చెప్తాను ఎలా రాయాలో. చాలా సింపుల్ అనమాట. లెట్ ఏ బి ఏ వెక్టార్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ అట్ ఈచ్ పాయింట్ XY పాయింట్స్ దగ్గర ఏ అనేది మనకి డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. ఏ అనేది వెక్టార్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ అట్ ఈచ్ పాయింట్, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మనకి XYZ పాయింట్ దగ్గర మనకి డిఫరెన్షియేట్ అయితే అవుతుంది. సో XYZ పాయింట్స్ అని డిఫరెన్షియేట్ అవుతుందని వాడే ఇచ్చాడు. సో డెల్ బార్ తీసుకొని డెల్ డాట్ ఏ బార్ అనమాట. డెల్ బార్ డాట్ ఏ బార్ తీసుకొని ఈక్వల్ పెట్టేసుకొని I ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ J ఇంటూ డో బై డో వై. డెల్ అంటే తెలుసు కదా ఫార్ములా, I ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ J ఇంటూ డో బై డో వై ప్లస్ K ఇంటూ డో బై డో జెడ్ అనమాట. ఇక్కడ వీడు ప్రోడక్ట్ ఇచ్చాడు, ఇక్కడ డాట్ ఉంది కాబట్టి డాట్ పెట్టేసుకొని ఏ బార్ వాల్యూ ఎంతో తెలుసు కదా. సో IAX ప్లస్ JAY ప్లస్ KAZ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఐకి ఐ, జేకి జే, కేకి కే క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. I² అంటే సో క్యాన్సిల్ అయిపోతాయి. సో అట్లా ఐకి ఐ, జేకి జే క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ఐకి ఈ ఐకి ఈ జేకి ఈ జేకి ఈ కేకి ఈ కేకి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డైవర్జెంట్ ఏ బార్ ఈక్వల్ టు డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ వస్తుంది. ఏం లేదు, ఇక్కడ ఐ తీసేసుకొని డో ఏఎక్స్ బై డో ఎక్స్, డో ఏవై బై డో వై, డో ఏజెడ్ బై డో జెడ్ అనమాట. ఇట్లా వచ్చేసింది, అయిపోయింది అనమాట ఇక్కడ. సో డైవర్జెంట్ ఏ బార్ అనేది వచ్చేసింది. ఇప్పుడు డెరివేషన్ చూద్దాం. డెరివేషన్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు. ఈ డయాగ్రామ్లో చూసుకుంటే మనం ఇట్లా తీసుకున్నాము అనమాట. ఒక ఘనం అయితే తీసుకున్నాము, ఒక రెక్టాంగిల్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ ఈ రెక్టాంగిల్లో ABCD ఒకటి తీసుకున్నాము, EFGH ఒకటి తీసుకున్నాము. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాలి, నేను రాయలేదు ఇందాక, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే రాయలేదు. ఇక్కడ NM అని 2 పాయింట్స్ అయితే తీసుకుంటాము. సో NM అని 2 పాయింట్స్ అయితే తీసుకుంటాం అనమాట. ఇక్కడ AX ఈక్వల్ టు AX ప్లస్ 1/2. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ పాయింట్స్ ఏంటో నేను మీకు చెప్తాను క్లియర్గా, ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు. సో AX ఈక్వల్ టు 1/2, AX ప్లస్ 1/2 డో AX, డో ఏ ఇది డో అండి, డో AX బై, సో డో AX బై డో X dx రాసుకొని dy బై dz. dy ఇది ఫార్ములా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్. ఇక్కడ n దగ్గర కూడా ఇంకొక పాయింట్ ఉంటుంది, అటు ప్లస్ వచ్చింది కాబట్టి ఇటు నెగిటివ్ వస్తుంది. AX ఈక్వల్ టు మైనస్ 1/2 డో AX బై డో X. ఇప్పుడు అటు వచ్చిన పాయింట్ కాదు, ఇక్కడ గుర్తులు మారుతాయండి. సో dy బై dz అనమాట. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అందుకని నేను ముందుగా రాయలేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని రాయలేదు అనమాట. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇది డయాగ్రామ్ అయితే నీట్గా మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఇప్పుడు 2 పాయింట్స్ అనేవి మీకు సమ్లో డెరివేషన్లో చాలా ఉపయోగపడతాయి, అందుకని నేను మీకు చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, దీని కంటిన్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే డో AX బై డో వై ఎలా వచ్చింది అని మీరు అనుకోవచ్చు. డో AX బై డో వై ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ ఈక్వేషన్లో నుంచి డో AX బై డో ఎక్స్ తీసుకున్నాము అనమాట ఫస్ట్. తర్వాత డో AY బై డో వై తీసుకున్నాము, డో AZ బై డో ఏ. రేట్ ఆఫ్ చేంజ్ చెప్పాలన్నమాట. రేట్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ AX అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ AX అలాంగ్ విత్ X యాక్సిస్ అని రాసేసాము. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ AX అలాంగ్ విత్ X యాక్సిస్. AX కాబట్టి X యాక్సిస్లో ఉంది, మరి Y యాక్సిస్ Z యాక్సిస్
జెడ్ యాక్సిస్ మీద ఉంటాయి, వై యాక్సిస్ అంటే జెడ్ యాక్సిస్ మీద ఉంటాయి. సింపుల్. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏవై ఏజెడ్, ఏవై ఏజెడ్, ఎందుకంటే వైజెడ్ కాబట్టి ఏవై ఏజెడ్ తీసుకున్నాం విత్ వై అండ్ జెడ్ యాక్సిస్. చెప్పాను కదా, సిమిలర్గా రాసేయటమే. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏఎక్స్. ఫస్ట్ ఏఎక్స్ ఉంది కాబట్టి ఏఎక్స్ తీసుకున్నాము. ఏ సెంటర్ ఎమ్, ఇందాక మీకు డయాగ్రామ్లో చూపించాను కదా. సో ఇక్కడ డయాగ్రామ్లో చూసుకోండి మీరు, సెంటర్ ఎమ్ అండ్ ఎన్ తీసుకున్నాం అనమాట. సో అలాగా ఫస్ట్ ఏ ఫ్లక్స్ ఇక్కడ డయాగ్రామ్లో మీకు చూపించాను. ఎట్ సెంటర్ ఎమ్ అనమాట, ఈఎఫ్జిహెచ్. ఎమ్ అనేది ఈఎఫ్జిహెచ్లో ఉంది సెంటర్గా ఎమ్ అనేది. సో దాని ఫేస్ ఎంత, దాని ఫేస్లో ఏముందంటే అక్కడ ఒక పాయింట్ దగ్గర మనకి ఈ పాయింట్ ఉందన్నమాట, ఏఎక్స్ ప్లస్ 1/2 డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్. ఇందాక మీకు డయాగ్రామ్లో చూపించాను కదా. సో అట్లా ఎట్ సెంటర్ ఎన్, ఆ పాయింట్స్ ఇక్కడ రాసేసాను అనమాట. ఏం లేదు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో ఆ పాయింట్స్ రాస్తే ఇవి ప్రొడక్ట్లో ఉన్నాయన్నమాట. నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్. ఇప్పుడు ఫ్లక్స్ కనుక్కోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ ఫేస్ అండ్ నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్. ఫేస్ అంటే ఇవేగా ఎంఎన్ పాయింట్సే కదా. సో వీటి మధ్య ప్రోడక్ట్ అనేది కనుక్కోవాలి. ఫ్లక్స్, ఇప్పుడు ఫ్లక్స్ ఏబిసిడి, ఫస్ట్ ఏబిసిడి కనుక్కుందాం. అంటే నెగిటివ్లో ఉంది, ఏఎక్స్ మైనస్ 1/2 డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్ డివై బై డిజెడ్ అనమాట. డిఎక్స్ ఉంది కాబట్టి డివై బై డిజెడ్ లేదు కాబట్టి ఆ రెండు రాశాను, సింపుల్ గుర్తుపెట్టుకున్నట్ల. ఫ్లక్స్ ఈఎఫ్జిహెచ్ అనమాట. ఏఎక్స్ ప్లస్ 1/2 ఈ డో ఎక్స్ బై డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్ డివై బై డిజెడ్, డివై డిజెడ్ అనమాట. ఇప్పుడు యాక్సిస్ ఫ్లక్స్ ఇది ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో ముందు తీసుకుందాము. ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి. ప్రోడక్ట్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే ప్లస్ అవుతుంది. ఈజ్వల్ టు పెట్టేసుకొని ఈ రెండు రాసుకున్నాము. నేను ఇక్కడ ఇంకో స్టెప్ ఉండితే రాయలేదు, ప్లస్ పెట్టి రాసుకోండి మీరు ముందు ఈ రెండు. సో ప్లస్లో రాసుకుంటే అప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే ఈ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది, ఆ మైనస్ అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. అప్పుడు మైనస్ ఏఎక్స్ అవుతుంది అనమాట. ప్లస్ ఏఎక్స్ మైనస్ ఏఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమైంది కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు డో ఏఎక్స్ బై డో ఎక్స్ ఎలా వస్తుంది అని మీకు కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. ఇక్కడ హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ కలిపితే 1 అయిపోతుంది అనమాట. 1 అంటే దానికి వాల్యూ లేదు, అది పెట్టినా ఒకటే పెట్టకపోయినప్పుడు. అప్పుడు డో ఏఎక్స్ బై డో ఎక్స్ ఉంటుంది కాబట్టి డిఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసాము, డివై యాజ్ ఇట్ ఈజ్గా రాసాము, డిజెడ్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాము. ఈ వాల్యూ అనేది వచ్చిందనమాట. అట్లా అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి సిమిలర్గా ఇప్పుడే ఎక్స్ కనుక్కున్నాము, వైకి సిమిలర్గా ఏం లేదండి, ఈ వాల్యూలోనే మీరు ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూలో వై పెట్టేసి రాసేయటం. ఒకసారి వై పెట్టి రాసేసి ఒకసారి జెడ్ పెట్టి రాసేస్తే అయిపోతుంది. ఇప్పుడు నీకు చూపిస్తాను. వై డైరెక్షన్ తీసుకున్నాము. ఇక్కడ వై డైరెక్షన్ అయితే తీసుకున్నాము. ఈజ్వల్ టు పెట్టేసి డో ఏవై బై డో వై రాసుకున్నాము. డిఎక్స్ డివై డిజెడ్ రాసాము. జెడ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు డో ఏజెడ్ బై డో జెడ్ డిఎక్స్ డివై డిజెడ్ రాసేసాము. ఇప్పుడు XYZ డైరెక్షన్స్ వచ్చాయి కాబట్టి టోటల్ ఫ్లక్స్ అంటే మొత్తాన్ని ప్లస్ చేయడం. XYZ రాసేసాము. ఇక్కడ డో ఏఎక్స్ బై డో ఎక్స్ డిఎక్స్ డివై డిజెడ్ మూడింటిని రాసేసాము. కలిపి రాసేసిన తర్వాత ఇక్కడ ఏం చేసామంటే డిఎక్స్ డివై డిజెడ్ని కామన్ తీసామన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డిఎక్స్ డివై డిజెడ్ని ఇక్కడ రాసేసుకున్నాం అనమాట. అప్పుడు దీని వాల్యూ 1 అయిపోతుంది. వీటిని ఇక్కడ రాసాం, ప్లస్లో రాసుకున్నాం కాబట్టి డైవర్జెంట్ ఏ బార్ వాల్యూ అయితే వచ్చేసింది మనకి. డైవర్జెంట్ ఏ బార్ అంటే డో ఏఎక్స్ బై డో ఎక్స్ ప్లస్ డో ఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్ అనమాట. ఇక్కడ అయిపోయింది. ఇది మనకి గాస్ డైవర్జెన్స్ థియరం అయితే అయిపోయింది మీకు. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇంకో థియరం అయితే చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి మీకు చూద్దాం, ఇది స్టేట్ అండ్ ప్రూవ్ స్టోక్స్ థియరం అనమాట. చాలా కొద్దిగా టఫ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఇదంతా నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్లు తీయండి. మీకు పీడిఎఫ్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ తీసుకోవచ్చు. సో పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. చాలా మీకు చెప్తున్నాను. సో లేదు మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా ఉందంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయచ్చు, నేను అక్కడి నుంచి మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ ఏ బార్ అరౌండ్ ఏ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ది కర్ల్ ఆఫ్ ఏ బార్ టేకెన్ ఓవర్ ద సర్ఫేస్ ఎస్ బౌండెడ్ బై ది క్లోజ్డ్ కర్వ్. ఓకే, క్లోజ్డ్ కర్వ్ సి అనమాట. ఇట్ ఈస్ మ్యాగ్నెటికలీ డినోటెడ్ బై.
సో ఇంటిగ్రల్ సర్ఫేస్ ఏ బార్ డాట్ డిపి బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సర్ఫేస్ డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ కర్ల్ ఏ బార్ డాట్ డిఎస్ డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ డెల్ ఇంటూ ఏ బార్ డిఎస్. ఓకేనా? సో దీన్ని మనము ఇప్పుడు ఇది ఉంది కదా, సో దీన్ని బదులు మనం ఇది కూడా రాసుకోవచ్చు ఈక్వల్ టు పెట్టి. ఇప్పుడు అదే మనం ప్రూవ్ చేయబోతున్నాము. సో దీని డయాగ్రామ్ చూసుకోండి. సో డయాగ్రామ్ అయితే చూసుకున్నారు కదా, ఒక క్లోజ్డ్ కర్వ్ తీసుకుంటాము, దాన్ని సి అనుకుంటాము, డిఎస్ని డినోట్ చేస్తాము. ఆ కర్వ్లో ఏ అనే పాయింట్, ఎస్ అనేది సర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కన్సిడర్ ఏ సర్ఫేస్ ఎస్ మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఇక్కడ కన్సిడర్ ఏ సర్ఫేస్ ఎత్ విత్ సి ఇట్స్ బౌండరీ అంటే ఏంది, ఆ షోన్ ఇన్ ఫిగర్ అంటే అక్కడ ఉన్న ఇప్పుడు మనం దాంట్లో ఇప్పుడు ఆ ఫిగర్లో ఏదైతే చూస్తున్నామో అది ఇక్కడ రాస్తాం అనమాట సింపుల్గా. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే టిక్ చేసి పెట్టాను, అవి అయితే చాలా ఇంపార్టెంట్. ఎస్ ఈక్వల్ టు కర్వ్ సి ఏ బార్ డాట్ డిఎల్ బార్ అనేది రాసేయండి. సో ఈక్వేషన్ 1. సో వెక్టార్ ఏరియా, ఈ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. We know that n cap is unit positive outward normal vector, but we know that the curl of a vector field any point is the maximum line integral of the vector found per unit area along the boundary of surface S అనమాట. సో ఇదండి ఇది థియరీ పార్ట్, క్యాలిక్యులేషన్ అయితే లేదు. మీరు ఒకసారి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని నేర్చుకోండి, ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏరియా కర్ల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ ద సమ్ ఆఫ్ ఆల్ ఏరియా ఎలిమెంట్స్ అనేవి ఆపోజిట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మీకు ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఎస్ కర్ల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ అవుతుంది. సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n surface ci a bar dot ds equal to డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ కర్ల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ అనేది వస్తుంది. సో ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు థియరీ రాసిన రాకపోయినా ఈ ఫార్ములాస్ అనేవి రాయండి. ఇక్కడ కర్ల్ ఏ బార్ అంటే డెల్ క్రాస్ ఏ బార్ అనమాట. సో నేను చెప్పాను కదా ఇదే ప్రూవ్ చేయాలని, సో అది మనము ప్రూవ్ చేసేసాము. ఇవ్వండి మీకైతే స్టేట్ అండ్ ప్రూవ్ స్టోక్స్ థియరం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని. నేను ఇంకొక వీడియోలో స్టోక్స్ థియరం గురించి చాలా సింపుల్గా అయితే చెప్తాను. సో గాస్ థియరం అండ్ డైవర్జెన్స్ థియరం అయితే మీకు చాలా బాగా అయితే చెప్పాను. సో ఏమన్నా డౌట్ ఉంటే కొద్దిగా వెనక్కి వెళ్ళి చూసుకోండి, మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది.